ఏపీలో గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు ఇవాళ మరో అంశంపై గణాంకాల సహా వివరాలిచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సహజ వనరుల విధ్వంసం, దోపిడీ ఎలా జరిగిందో వివరిస్తూ ఇవాళ సచివాలయంలో మరో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇందులో వైసీపీ నేతలు రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలా దోపిడీ చేశారో వెల్లడించారు. ఇవన్నీ ఇప్పటికే టీడీపీ సహా కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్నవే. అటవీ, సహజ వనరుల, భూమి, గనుల వ్యవహారంపై ఇవాళ సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. గత ప్రభుత్వ హయాంలో వీటన్నింటిపైన దోపిడీ, ధ్వంసం జరిగిందని ఆయన తెలిపారు. రికార్డుల్లో అన్నీ దొరకలేదన్నారు. క్షేత్రస్థాయిలో మరింత లోతుగా తవ్వితే తప్ప ఈ దోపిడీ ఎంత జరిగిందో చెప్పలేమన్నారు. 2019-2024 మధ్య పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగినట్టు చంద్రబాబు ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, తిరుపతి, చిత్తూరుల్లో జరిగిన భూ దోపిడీలు ఒక ఉదాహరణ మాత్రమే అన్నారు. ఇళ్ల పట్టాల పేరిట భారీ స్థాయిలో దోపిడీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. అక్రమంగా పార్టీ కార్యాలయాల కోసం భూమి దోచేశారన్నారు. అనర్హులైన వారికి భూమి కేటాయింపు జరిగిందన్నారు. విశాఖలో రామానాయుడు స్టూడియోలో అనధికారికంగా ఇళ్ల పట్టాలు ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ హైగ్రీవ పేరట కోట్ల విలువైన భూమి కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. శారదా పీఠంకు కోట్లు విలువ చేసే భూమి ఎకరా 1,00,000కు కేటాయించారని చంద్రబాబు ఆక్షేపించారు. మాజీ ఎంపీ ఎంవివికి చెందిన కంపెనీకి కోట్ల రూపాయల భూములు ఇచ్చేశారన్నారు. ఒంగోలులో 101 కోట్ల రూపాయల ఆస్తిని నకిలీ డాక్యుమెంట్లతో కాజేశారన్నారు. తిరుపతిలో మఠం భూములను 22 పెట్టి వైసీపీ వాళ్లు కొట్టేశారన్నారు. విలువైన 70 ఎకరాల వరకు భూమిని 22 పెట్టి దోచేశారన్నారు. చిత్తూరులో 982 ఎకరాల భూమిని రైత్వారీ పట్టాల ద్వారా వైసీపీ నాయకులు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. పుంగనూరులో బడా నేత ఆధీనంలో రైత్వారీ పట్టాల ద్వారా కొట్టేశారన్నారు. ఇళ్ల పట్టాల ద్వారా 3,000 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయన్నారు. ఎస్సీ ఎస్టీల నుంచి 10,000 ఎకరాల అసైన్డ్ భూములను ఇళ్ల పట్టాల కోసం లాక్కున్నారని ఆరోపించారు. అవభూములు, అటవీ భూములు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చి నివాసయోగ్యం కాని చోట్ల ఇచ్చారన్నారు.